మర్డర్ చేశారో వారిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంలాగా ఉంది తప్పితే ఆ పాప మరణానికి సంబంధించి న్యాయం చేసే విధంగా మరి కనబడడం లేదు. మరి తల్లి మౌనిక కావచ్చు, యావత్ కుటుంబం కావచ్చు, వారికి మేము ప్రగాఢంగా సంతాపం తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 2026 సంవత్సరంలో ఇంత కుల వివక్షతోని ఇంత దాష్టికం జరగడాన్ని మాత్రం నేనొక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల్లో పోరాటాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా సిగ్గుపడతా ఉన్నాను. ఈ పరిస్థితి మారాలి, మన రాష్ట్రంలో వివక్ష తగ్గాలి, దానికి కఠినమైన చర్యలు తీసుకోవడం మొదటి అడుగు అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతూ మరి సెక్షన్స్ కరెక్ట్గా పెట్టి శిక్ష పడేంత వరకు కూడా వదిలిపెట్టబోమని ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ విశారద నాన్న గారిని మాట్లాడాల్సిన కోరుతాం. ఈ నాగర్ కర్నూలు సంఘటనలో బాధితులకి ఎలాంటి న్యాయం జరగడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల ద్వారా ఏ న్యాయము బాధితులకు జరగడం లేదని డీజీపీ గారిని కలవడానికి ఈరోజు రావడం జరిగింది. డీజీపీ గారిని కలవడంలో వారితో చాలాసేపు మాట్లాడడం జరిగింది. డీజీపీ గారు బాధితులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇది చాలా స్పష్టం. డీజీపీ గారి నుంచి మేమెంతో ఆశించాము, కానీ వారు కూడా విచారణ ద్వారా తేలుతుందన్న మాటలోనే సాగించారు తప్ప తప్పకుండా ఇది చేద్దామనే ఒక నమ్మకాన్ని మాకు ఇవ్వలేకపోయారు. కాబట్టి మేము కొంత బాధగానే ఉన్నాం, కానీ ఒకవైపు నమ్ముతూ ఉన్నాం డీజీపీ గారు ఓకే విచారణ ఈ రోజే హామీ ఇవ్వకపోయినా ఏమో ఒకవేళ చేస్తారేమో, డీజీపీ గారి ఆదేశంతో మరింత న్యాయంగా బాధితులకి న్యాయం సత్వరంగా అందిస్తారని ఆశపడుతున్నాం, నమ్ముతున్నాం. ఒకవేళ డీజీపీ గారి నుంచి కూడా న్యాయం జరగకపోతే అతిపెద్ద యుద్ధం మొదలైతే తెలంగాణలోని హెచ్చరిస్తున్నాం. ఎందుకు అంటే ఇంత ఘోరమైన సంఘటన జరిగి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ ఘోరమైన సంఘటన జరిగి పాప చనిపోయి మహిళల మీద ఇంత విచక్షణారహితంగా కొట్టి మర్డర్ కేసు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితిలో మర్డర్ కేసు నమోదు కాలే. ఆ తర్వాత మహిళల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యానికి సంబంధించిన చట్టం సెక్షన్ అమలు కాలేదు. ఏ సెక్షన్స్ పెట్టట్లే, ఎవరిని అరెస్ట్ చేశారో తెలియదు, ఎవరిని రిమాండింగ్ పంపారో తెలియదు, ఎవరు ఎస్కేప్ అయ్యారో తెలియదు. కాబట్టి ఈ పరిస్థితిలో డీజీపీ గారి నుంచి మేము ఆశించిన స్థాయిలో మాత్రం వారి నుంచి హామీ రాలేదు. కానీ ఎదురు చూద్దాం, కానీ పోరాటం మాత్రం ఆగదు, పోరాడతాం. ఇందులో ఈరోజు మరి డీజీపీ గారిని కలిసిన క్రమంలో ముఖ్యంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు వచ్చారు కలవడంలో, ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు వచ్చారు, ఆ తర్వాత స్కైలాబ్ బాబు సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ నుంచి వచ్చారు. చివరిలో ఇందులో కవిత గారు ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షులు కవిత గారు వచ్చి మద్దతు తెలియజేయడంలో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పోరాటంలో మీరు భాగస్వాములు కావాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం వారిని. అందుకని పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.